తెలంగాణ వెబ్సైట్ తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా అవుతుంది అని చెప్పి మాట్లాడుకుందాం. సో మీకు క్లియర్ ఐడియా అయితే ఇస్తా నేను తెలంగాణ లోపల ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించిన వెబ్సైట్ కౌన్సిలింగ్ ఎట్లా అవుతుంది అని చెప్పి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడరి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ వెబ్సైట్ కౌన్సిలింగ్ విషయానికి వస్తే మనకు వెబ్సైట్ అనేది 2 స్ట్రీమ్లల్లో కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. సో వెబ్సైట్ నుండే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ అవుతుంది. వెబ్సైట్ లోపల 2 స్ట్రీమ్లలో అవుతుంది అన్నట్టు. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి ఒక్కసారి అవుతుంది అండ్ దాంతోపాటుగా ఫార్మసీ స్ట్రీమ్కి ఒక్కసారి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఇంజనీరింగ్ కోర్సెస్ ఎవరైతే వేద్దాం అనుకుంటున్నారో, ఇంజనీరింగ్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాసిరో వాళ్ళకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఫార్మసీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఈ వీడియో మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా ఈ వీడియోని ఎండ్ దాకా చూడరి, ఫార్మసీ స్టూడెంట్స్ అయినా ఈ వీడియోని ఎండ్ దాకా చూడరి. మీకు ఐడియా అనేది వస్తుంది అన్నట్టు అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఓకేనా. సో ఈ ఫార్మసీ లోపల మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు, ఫార్మసీ కానీ. ఓకేనా. సో ఫార్మసీ లోపల బి ఫార్మసీ ఉంటుంది, ఫార్మ్ డి అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. బి ఫార్మసీ ఉంటుంది, ఫార్మ్ డి ఉంటుంది, బయోటెక్నాలజీ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. బయోటెక్నాలజీ ఉంటుంది, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు అయితే ఉంటాయి అన్నట్టు. ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ అని చెప్పి మనకు ఫార్మసీ కౌన్సిలింగ్ లోపల డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. అండ్ మనకి ఇంజనీరింగ్ లోపల కూడా మనకు బీటెక్ సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్ మనమైతే మన కోర్స్ని, మన కాలేజ్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్గా చెప్తా. అండ్ దాంతోపాటుగా దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్ లోపల. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తా. అండ్ దాంతోపాటుగా ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా చెక్ చేసుకోవాలనేది కూడా నేను మీకు పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి మీరు మన ఛానల్ కొత్త వస్తే. అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం ఇంకా ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని చెప్పి ఏది కూడా మాట్లాడుకోలే. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనకి ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్పి, మనకి ఎంత ర్యాంక్ వస్తే ఏ బ్రాంచ్ లోపల సీట్ వస్తుంది అని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనకి ఇంజనీరింగ్ లోపల డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి అన్నట్టు. ఒక్కో బ్రాంచ్కి ఒక్కో కట్ ఆఫ్ ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్కి ఏ బ్రాంచ్ లోపల సీట్ వస్తుందని చెప్పి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అట్లా ఇంజనీరింగ్ ఎట్లయితే బ్రాంచెస్ ఉంటాయో ఫార్మసీ లోపల కూడా మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ అని చెప్పి. ఓకేనా. సో మనకు ఇంజనీరింగ్ లోపల డిఫరెంట్ బ్రాంచెస్కి సంబంధించిన కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఫార్మసీ లోపల డిఫరెంట్ కోర్సెస్ సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు అంటూ త్రూ వెబ్సైట్. ఓకేనా. సో ఈ కౌన్సిలింగ్ అనేది వెబ్సైటే కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నాం కదా. సో మనకు వెబ్సైట్ లోపలనే ఈ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో వెబ్సైట్కి సంబంధించి మనకి ఇంకొక వెబ్సైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు కౌన్సిలింగ్కి సంబంధించి సపరేట్గా. ఫస్ట్ ఏం చేస్తారు కదా అంటే మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు తెలంగాణ లోపల. తర్వాత ఫార్మసీకి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు. సో దీనికి సంబంధించి ఫస్ట్ మనకు ఈ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయిపోయినాయి. ఓకేనా. సో ఇంజనీరింగ్కి సంబంధించిన రిజల్ట్స్ అనేది రిలీజ్ అయిపోయినాయి. దాని తర్వాత మనకు ఫార్మసీకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని మనకి ఏం చేస్తారు కదా అంటే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. రిజల్ట్స్ రిలీజ్ అయినాయి కదా. రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత ఇంజనీరింగ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా. సో ఏం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అంటే మనకి అగ్రికల్చర్కి సంబంధించి, ఫార్మసీకి సంబంధించి అగ్రికల్చర్కి సపరేట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా. అగ్రికల్చర్కి సపరేట్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. వెన్ కమ్స్ టు ఫార్మసీకి సంబంధించి మనకు సపరేట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో ఇంజనీరింగ్కి సంబంధించి సపరేట్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కౌన్సిలింగ్ విషయానికి వస్తే వెబ్సైట్ వాళ్ళే కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫార్మసీ లోపల మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. సింపుల్లీ మీకు చెప్పాలంటే మనకు ఒక కొత్త వెబ్సైట్ అనేది వాళ్ళు ఇస్తారు. ఆ వెబ్సైట్ లోపల ఏం చేస్తారు కదా అంటే మనకు ఫార్మసీకి సంబంధించిన కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, ఫార్మ్ డికి సంబంధించిన కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంజనీరింగ్కి ఏంటంటే డిఫరెంట్ బ్రాంచెస్కి సంబంధించి ఇంజనీరింగ్ లోపల కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో ఈ కౌన్సిలింగ్కి సంబంధించి మనకు రిజల్ట్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి. వెబ్సైట్ రిజల్ట్స్ని బేస్ చేసుకుని మనకి కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. వెబ్సైట్ లోపల ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఓకేనా, వెబ్సైట్ లోపల ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే, వెబ్సైట్ లోపల ఎవరైతే క్వాలిఫై అవుతారో
వాళ్ళు మాత్రమే ఈ కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి మీరు క్వాలిఫై అయ్యిర్రా కాలేదా అని చెప్పి ఎట్లా తెలుస్తుంది అంటే సింపుల్లీ ఏం లేదు, అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు ర్యాంక్ కార్డ్స్ అండ్ రిజల్ట్స్ అయితే ప్రొవైడ్ చేసారు. ఈ ర్యాంక్ కార్డ్స్ రిజల్ట్స్ చూసుకొని మీకు ర్యాంక్ కార్డ్ లోపల క్వాలిఫై అని వచ్చింది అని అంటే మాత్రం మీరు డెఫినెట్గా కౌన్సిలింగ్ లోపల పార్టిసిపేట్ చేయవచ్చు. అయితే అది అగ్రికల్చరే కావచ్చు, ఓకేనా, ఫార్మసీయే కావచ్చు, లేకపోతే ఇంజనీరింగే కావచ్చు. అగ్రికల్చర్కి సంబంధించి సపరేట్గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వస్తుంది. వెటర్నరీకి సంబంధించి కూడా సపరేట్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు, ఓకేనా. అండ్ దాంతోపాటుగా ఈ ఇంజనీరింగ్ సంబంధించి సపరేట్గా మనకు కౌన్సిలింగ్ అనేది తెలంగాణ వెబ్సైట్ లోపల కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో వెన్ కమ్స్ టు కౌన్సిలింగ్ ప్రాసెస్ మనకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్, ఓకేనా. మనకు ఫస్ట్ ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ లోపల మనకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అనేది మెన్షన్ చేస్తారు. సో ఏమని మెన్షన్ చేస్తారు కదా అంటే మనకు సో స్లాట్ బుకింగ్ అని చెప్పి ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఫస్ట్ మనకి ఏముంటుంది అంటే స్లాట్ బుకింగ్ అనేది ఉంటుంది. స్లాట్ బుకింగ్ లోపల ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే మనం కొంత అమౌంట్ పెట్టి స్లాట్ని బుక్ చేసుకోవాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. మన బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మనమైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కొంత అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. దాన్ని మనం స్లాట్ బుకింగ్ అంటాం. సో ఎంత ఉంటుంది బ్రో అమౌంట్ అంటే 600 రూపీస్ 1200 రూపీస్ అయితే ఉంటుంది అన్నట్టు, డిపెండింగ్ అపాన్ కేటగిరీ, ఓకేనా. బీసీ ఓసీకి 1200 రూపీస్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీకి 600 రూపీస్ అయితే ఉంటుంది అన్నట్టు. సో మనం ఈ అమౌంట్ అనేది పే చేసి మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అమౌంట్ పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం ఎప్పుడు వెళ్తాము అని చెప్పి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మనకి ఏముంటుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల మనం మన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. మన డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకోవాలి. డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకెళ్ళి మనం సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, మీ సర్టిఫికేషన్ అన్ని ప్రాపర్గా ఉన్నాయి అన్న సిచ్యువేషన్ లోపల మనకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో వెబ్ ఆప్షన్కి సంబంధించిన పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి లాగిన్ ఐడి అనేది ఇస్తారు అన్నట్టు, ఓకేనా. ఈ లాగిన్ ఐడిని బేస్ చేసుకొని మనం మన పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి, ఓకేనా. పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ తోటి మనం అయితే వెబ్ ఆప్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు బైపీసీ అయితే బైపీసీకి సంబంధించి, ఎంపీసీ అయితే ఎంపీసీకి సంబంధించి, ఓకేనా. సో బైపీసీ వాళ్ళకి ఏంది ఫార్మసీ, ఫార్మ్డీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి మనకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో కాబట్టి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతే మీకు లాగిన్ ఐడి వస్తుంది. తర్వాత లాగిన్ ఐడిని బేస్ చేసుకొని పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్ అయితే లాగిన్ అయి పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఫార్మసీ వాళ్ళకేమో ఇవన్నీ చూపెడుతుంది, అండ్ ఇంజనీరింగ్ వాళ్ళకేమో ఇంజనీరింగ్ సంబంధించిన బ్రాంచెస్ అనేది చూపెడతా అన్నట్టు, సిఎస్ఈ, ఈసీఈ, త్రిబుల్ ఈ అని చెప్పి. సో అందులోపలికి వెళ్ళి మనం అయితే మన బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో మన ర్యాంక్ని బేస్ చేసుకొని మనం మన వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మన వెబ్ ఆప్షన్లను బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్మెంట్ అయితే ఇచ్చేస్తారు అన్నట్టు, ఓకేనా. సీట్ అలాట్మెంట్ అయితే చేస్తారు. సో ఈ సీట్ అలాట్మెంట్ అనేది మనకు మన ర్యాంక్ను బేస్ చేసుకొని చేస్తారు. సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి మనం అయితే కాలేజ్ లోపల ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. సో కాలేజ్ ఫీ ఎంత అయితే ఉంటుందో అంత ఫీ మనం కట్టి ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి మన సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే మనకు ఫేజ్ 1కి సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పి, ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పి, ఓకేనా, ఫేజ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్ అని చెప్పి మనకు నోటిఫికేషన్ లోపలనే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి డీటెయిల్ నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు అన్నట్టు, ఓకేనా. ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి, ఓకేనా. స్లాట్ బుకింగ్ అనేది ఫేజ్ 1 లోపల ఎప్పుడు ఉంటుంది అని చెప్పి, ఏ టైం నుండి ఏ టైం వరకు మనం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఫేజ్ 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ దాంతోపాటుగా మనకు స్లాట్ బుకింగ్ అయిపోయిన వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది ఫేజ్ 1కి సంబంధించి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్కు టైం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అని చెప్పి వెబ్ ఆప్షన్స్ టైం కూడా మనకి ఇస్తారు అన్నట్టు, ఈ టైం నుండి ఈ టైం వరకు అని చెప్పి. తర్వాత సీట్ అలాట్మెంట్ ఎప్పుడు అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అన్నట్టు నోటిఫికేషన్ లోపల. సో మనకి ఇప్పుడు వెబ్ ఆప్షన్లు స్టార్ట్ కావాలన్నా, ఈ స్లాట్ బుకింగ్ కావాలన్నా, ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే సింపుల్లీ ఒకటే, ఓకేనా.
నోటిఫికేషన్ రావాలి. మనకు కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది అంటే ఈ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ లోపలనే ప్రతిదీ వాళ్ళు మెన్షన్ చేసి పెడతారు అన్నట్టు. ఫేజ్ 1కి సంబంధించిన స్లాట్ బుకింగ్ ఎప్పుడు ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, వెబ్ ఆప్షన్లు ఎప్పుడు ఉంటాయి, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి పెడతారు. ఒకవేళ మీరు ఫేజ్ 1కి అటెండ్ కాలే అనుకో సపోజ్, ఫేజ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇస్తారు. కాబట్టి మీరు ఒకవేళ ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోకపోయినా ఫేజ్ 2 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, లేకపోతే ఫేజ్ 3 లోపల కూడా స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి మాత్రం మనకు 3 ఫేజ్లలో కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు అన్నట్టు. ఓకేనా, 3 ఫేజ్లలో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని చెప్పి 3 ఫేజ్లలో రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఓకే, 3 ఫేజ్లలో స్లాట్ బుకింగ్ ఉంటుంది, 3 ఫేజ్లలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, 3 ఫేజ్లలో వెబ్ ఆప్షన్లు ఉంటాయి, 3 ఫేజ్లలో సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అండ్ వెన్ కమ్స్ టు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఓకేనా. సో ఫార్మసీ స్ట్రీమ్కి సంబంధించి వెన్ ఇట్ కమ్స్ టు ఫార్మసీ స్ట్రీమ్కి అట్లా కాదు, మనకు ఫేజ్ 1 ఒకటి ఉంటుంది అండ్ దాంతో పాటుగా ఫేజ్ 2 ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత స్లాట్ బుకింగ్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఉంటాయి ఫేజ్ 1కి సంబంధించి. అండ్ వెన్ కమ్స్ టు ఫేజ్ 2 లోపల కూడా అంతే సేమ్, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్, సీట్ అలాట్మెంట్. సో ఇట్లా మనకు ఫేజ్ 1, ఫేజ్ 2 2 ఫేజ్లు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే బైపీసీకి సంబంధించిన స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు అన్నట్టు యాజ్ కంపేర్ టు ఎంపీసీ స్టూడెంట్స్. బైపీసీ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే 2 ఫేజ్లలోనే కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇది తెలంగాణ ఎపిసెట్కి సంబంధించిన ఎంపీసీ అగ్రికల్చర్ అండ్ దాంతో పాటుగా మనకి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన కౌన్సిలింగ్ డీటెయిల్స్. ఓకేనా, సో మనకు కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకు రావాల్సి ఉంటుంది కౌన్సిలింగ్ రిలేటెడ్. ఓకేనా, సో అండ్ మనం బైపీసీ స్టూడెంట్కి సంబంధించి మన ఛానల్ లోపల అనాలిసిస్ ట్యూటర్ సైడ్ నుండి మనమైతే గైడెన్స్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ గైడెన్స్ లోపల మనం ఏం చేస్తాం కదా అంటే ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలి, ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, అండ్ లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ ఏ మిస్టేక్స్ చేసారు అండ్ ఈ ఇయర్ మనం ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతిదీ డీటెయిల్గా మాట్లాడుకుంటాం అన్నట్టు. కాబట్టి పక్కాగా అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మనకు చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది సబ్స్క్రిప్షన్ తీసుకొని అండ్ మనం ఫర్దర్గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం అండ్ మంచి గైడెన్స్ ఇస్తే నేను సీట్ రావడానికి. ఓకేనా, సో లైవ్లు కండక్ట్ చేసుకుంటాం, లైవ్ లోపల మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాం. కాబట్టి పక్కాగా అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోరి. సో ఎస్పెషల్గా ఇది బైపీసీ వాళ్ళకి మాత్రమే గైడెన్స్ ఉంటుంది అండ్ మెయిన్గా ఫార్మసీ, ఫార్మ్డీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులకు మాత్రమే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ ఎప్సెట్ 2026 కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఇదే ఉంటుంది, సింపుల్గా ఏముండదు, మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఒకటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు నోటిఫికేషన్ లోపల షెడ్యూల్ అనేది మెన్షన్ చేస్తారు. యాజ్ పర్ దట్ షెడ్యూల్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని ఉన్నదా, లేకపోతే ఎన్ని ఫేజ్లు ఉన్నాయని చెప్పి చూసుకోవాలి. ఆ ఫేజ్లను బేస్ చేసుకొని మనం ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఫేజ్ 1 లోపల స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి, తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత ఫేజ్ 2 ఉన్నదనుకో, ఫేజ్ 2 లోపల మనం ఎట్లాంటి రిజిస్ట్రేషన్ ఫీ, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేకుండా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఓకేనా, మంచి కాలేజ్కి పెట్టుకోవచ్చు. తర్వాత ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 3 ఏదైనా ఉంటే ఆ ఫేజ్ 3 కూడా మనమైతే స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. లేదు అని అంటే డైరెక్ట్ వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి రిలేటెడ్ తర్వాత ఏ అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుంటాం కాబట్టి పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉంటుంది. అండ్ ఎస్పెషల్గా ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారో నర్సింగ్ కానీ, ఏహెచ్ఎస్ కానీ, ఫార్మసీ కానీ, అగ్రికల్చర్ కానీ గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం అనాలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని అండ్ అప్డేట్స్ కోసం అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతా ఉంటుంది. సో డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.